ఒక సాంప్రదాయము లేకపోతే ఒక పరిపాలన యొక్క సింబాలిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. అది ఈఫిల్ టవర్ కావచ్చు, లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు. ఇట్లా ప్రతి నగరానికి ప్రతి దేశానికి ఒకటి ఉన్నట్టు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక సింబల్ ఆఫ్ అవర్ కల్చర్. సో ఇట్లాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు మీరు చూడండి 7 టూమ్స్, అలా 100+ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 7 టూమ్స్ అని వాళ్ళు 7 మంది కులీ కుతుబ్ షాహీ కుటుంబాలకు సంబంధించిన సమాధులు ఉన్నాయి కాబట్టి 7 టూమ్స్ అంటారు. కానీ నేను మొన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారితో పాటు నేను పర్యటనకి వెళ్ళిన, అక్కడ 106 ఏకర్స్లో దాదాపుగా 100 కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లా ప్రతి దగ్గర గోల్కొండ కోట నుంచి మొదలు పెడితే ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాదు విలసిల్లింది. ఈ అద్భుతమైన నగరము, ఇక్కడున్న వాతావరణం, ఈ దక్కన్ ప్లాటూన్, ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న రాక్ కల్చర్, హెరిటేజ్ ప్రిసెంట్స్, వీటన్నిటి వల్ల హైదరాబాద్కు ఒక గొప్ప పేరు వచ్చింది. ఇలా నగరం విస్తరిస్తుంది, అవసరాలు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి, సాంకేతిక నైపుణ్యం పెరిగింది. కాబట్టి ఇప్పుడున్న అవసరాల ప్రాతిపదికన రాబోయే 100 సంవత్సరాలకి ఏం అవసరం ఉందో ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను నేర్చుకొని, అది న్యూయార్క్ నుంచి మొదలు పెడితే చాలా దేశాలు స్టడీ చేసి ఈరోజు హైడ్రాని ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు పాల్వే హరీష్ బాబు గారు పేరు మారుస్తే మనకు పేరు ఒక్కటే మార్చలే. ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఏరియా 600+ స్క్వేర్ కిలోమీటర్స్, ఈరోజు హైడ్రాని 2000+ స్క్వేర్ కిలోమీటర్స్కి విస్తరించినము. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్, దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకు ఈరోజు మార్పులు తీసుకురావాల్సి వస్తుందంటే అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, నేను ఎక్కడైతే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అందులో మేడ్చల్ అసెంబ్లీ. ఈ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది. 4 రకాల పరిపాలనలు లోకల్ అథారిటీస్ ఉండడంతో గ్రామ పంచాయతీలు వాడు 20 ఫీట్ల రోడ్ వేస్తున్నాడు, మున్సిపాలిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన విధానం తీసుకొస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ లాంటి 3 ఒక్క మేడ్చల్ అసెంబ్లీలోనే 7 మున్సిపాలిటీస్లు ఉన్నాయి, 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష, ఓన్లీ 1 అసెంబ్లీ. సో ఇవన్నీ కూడా భిన్నమైన పరిపాలన విధాలు, నియమ నిబంధనలు ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ ఉండడం వల్ల ఈ అధికారుల మధ్యలో ఒక సమన్వయం లేదు. ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి మనము హైదరాబాద్ నగరం దాటాలి, రింగ్ రోడ్డు దాటాలి అని నగరం మధ్యలో నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు జిహెచ్ఎంసీలో 100 ఫీట్ల రోడ్డు ఉంటే మిగతా కార్పొరేషన్కి వెళ్తే 80 ఫీట్ల రోడ్ అవుతుంది, మున్సిపాలిటీలకు పోతే 40 ఫీట్ల రోడ్ అవుతుంది, గ్రామ పంచాయతీకి పోతే 20 ఫీట్ల రోడ్ అవుతుంది అధ్యక్ష. సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష. నెంబర్ 1 నాలాలు, హైదరాబాద్ లేక్ సిటీ. మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి, ఒక బ్యూటిఫుల్ సిటీగా, టెరైన్ అద్భుతంగా ఉండి ఒక ఊటీలాగా కనిపిస్తూ మంచి మంచి లేక్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ లేక్లన్నీ కూడా కబ్జాకు లోనైపోయి ఎక్కడ కనిపించడం అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష. రీసెంట్గా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏం చేస్తున్నారు, కళ్ళ ముందలనే చెరువులు మాయమైపోతుంటే, ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా, అధికారులను అందరిని కూడా కోర్టుకు పిలిపించి నించోబెడతామని చెప్పి ఈరోజు కామెంట్ చేసింది అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష? నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష, నీళ్లున్న దగ్గరికి నగరం పోయింది. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాలాలు మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష, మనం గుడిసెలు వేసుకున్నాము, మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాం అధ్యక్ష. మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో, నీళ్లు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము. మన ఇంట్లోకి పక్కింటోడు వచ్చినట్టు నీళ్లు ఉండాల్సిన చెరువులల్లా మనం ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? ఎక్కడికో ఒక దగ్గరికి రావాల్సిందే కదా. ఇవాళ నాలాలు కబ్జా పెట్టుకోవడం వల్ల వాటర్ ఫ్రీ ఫ్లో అనేది లేదు అధ్యక్ష. ఈ వాటర్ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల ఇప్పుడున్న వెదర్ కండిషన్స్లో ఇంతకుముందు 2 సెంటీమీటర్స్ పర్ అవర్ లాగా మన రోడ్లు, మన డ్రైనేజ్, మన స్టామ్ వాటర్ డిజైన్ చేసినాం అధ్యక్ష హైదరాబాద్లో. ఇవాళ సడన్గా 1 అవర్లో 9 సెంటీమీటర్స్ వర్షం పడుతుంది అధ్యక్ష, కుంభవృష్టి లాగా. అప్పుడప్పుడు 16 సెంటీమీటర్స్ అంటున్నాడు మా దానం నాగేందర్ గారు. నాకున్న సమాచారం మేరకు మన హైదరాబాదులో డిజైన్ చేసిన డ్రైనేజ్ కానీ, స్టామ్ వాటర్ లైన్లు కానీ, మన రోడ్లు కానీ గంటకు 2 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని మనం
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష. కాలుష్యమైన వాతావరణంలో, మారిన వాతావరణ పరిస్థితుల్లో అకాల వర్షాలతో పాటు కుంభవృష్టి వర్షాలు రావడం వల్ల ఒక్కసారిగా ఒకే ఒక్క దగ్గర అటు ఒక 5 కిలోమీటర్ల అవతల ఎండ కొడుతుంటుంది అధ్యక్ష, ఎర్రటి ఎండ ఉంటుంది. ఇటు రాగానే విపరీతమైన వర్షం ఉంటుంది అధ్యక్ష. దాంతో రోడ్ల మీద ఆ నీళ్లు మన డ్రైనేజ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిండుతున్నాయి. కరెక్ట్గా వర్షం టైంకు ముందలో ఉన్న వెహికల్, ఆటోనో సైకిల్ మోటారో కారోడో ఉంటే ఆ నీళ్లు కనిపించగానే వాడు వెహికల్ పోకుండా ఆపుతాడు. ఆపిన 10 నిమిషాలకి వెనకాల 10 కిలోమీటర్లు కొన్ని వేల కార్లు ఆగిపోతున్నాయి అధ్యక్ష. దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధానమే లేదు. అంటే మన అవసరాలు చాలా వేగంగా మారుకుంటూ పోయినాయి. అవసరాలకు తగ్గట్టుగా మనము మన వ్యవస్థల్ని మనము మెరుగుపరచుకోలేదు, ఆలోచన చెయ్యలేదు. 10 సంవత్సరాలు అద్దాల మేడలు, రంగుల గోడలను చూపించి ఇదే అద్భుతం, ఇదే విశ్వనగరం అని చెప్పి కొంతమంది అబద్ధాల ప్రాతిపదికన బతికిండ్రు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ అబద్ధాల ప్రాతిపదికన అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు. సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఉపయోగించుకొని శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ రిఫార్మ్స్లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి.